నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు కథలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊహాజనిత రూపాల్లో ఉండే స్టోరీస్కు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. అయితే ఈ కథల పుస్తకాల్లో చిన్నారుల రూపాలే పాత్రలుగా కనిపిస్తే అద్భుతంగా ఉంటుంది కదా. హైదరాబాద్కు చెందిన అక్షత సరిగ్గా అదే ఆలోచించారు. ట్రెజర్ టాట్స్ స్టార్టప్ను ప్రారంభించి చిన్నారుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. స్టార్ట్ చేసిన 4 నెలల్లోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ అయ్యారు. మరి ప్రస్తుతం అక్షత మనతో ఉన్నారు. ఈ ట్రెజర్ టాట్స్ కి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అక్షత గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ మీ పుస్తకాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం పిల్లలే కాదు నేను కూడా చాలా అట్రాక్ట్ అయ్యాను అనమాట. ఆ పుస్తకాలు చూసి అరే నా ఫేస్ కూడా వస్తే ఎంత బాగుండేదో కదా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు ట్రెజర్ టాట్స్ అంటే ఏంటి? టాట్స్ అంటే పిల్లలు. సో ట్రెజర్ అంటే వాళ్ళకు ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అన్నట్టు. ట్రెజర్ వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని ఒక మంచి ట్రెజర్ లా దాచుకోవచ్చు అని అలా ఆలోచించి ట్రెజర్ టాట్స్ అని నా స్టార్ట్అప్ కి పేరు పెట్టాను. ఓకే, అసలు ఎలా మొదలైంది ఈ ఆలోచన? కానీ పిల్లలకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని, అంటే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా కాకుండా గిఫ్ట్ ఇవ్వాలి, అదో వాళ్ళకి ఒక ట్రెజర్ అనే ఫీలింగ్ వచ్చింది మీకు. అసలు ఈ ఆలోచన కానీ ఈ స్టార్ట్అప్ కానీ ఎలా మొదలైంది? మా పాపకు బర్త్డే ఉన్నప్పుడు మార్చ్లో నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. తన దగ్గర లేని బొమ్మంటూ ఏది లేదు. మేము డ్రెస్, జ్యువెలరీ అన్నీ ఇచ్చేసి ఉన్నాం. కొత్తగా ఏదైనా ఇవ్వాలంటే తన ఏజ్కి సరిపడా ఒక మంచి బుక్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఆన్లైన్లో చూస్తుంటే నాకు కస్టమైజ్డ్ బుక్స్ గురించి విన్నాను. కానీ ఎలా ఉందంటే జస్ట్ నేమ్ చేంజ్ చేసి అదే బుక్ని, అదే స్టోరీని అందరికీ పంపించేలాగా ఉన్నాయి. సో మా హస్బెండ్తో డిస్కస్ చేసినప్పుడు దెన్ మనమే చేసేద్దామని అనుకొని మంచి స్టోరీ తనకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాము. మన పాపలో చూసిన ఆనందాన్ని అందరి పిల్లలతో షేర్ చేసుకోవచ్చు అని వెంటనే స్టార్ట్అప్ పెట్టేశాను. ఓకే, సో ఎంత క్యూట్గా, ఎంత మంచి ఆలోచన వచ్చింది మీకు. అసలు ఒక అమ్మ ఇచ్చే బహుమతి నుంచి వచ్చిన ఆలోచన ఇప్పుడు ట్రెజర్ టాట్స్ అన్నమాట. మరి ఫస్ట్ టైం మీ పాపకి ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు, తన బొమ్మ అవి చూసినప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉండింది? తన బర్త్డే రోజు ఫస్ట్ ప్రింట్ చేసి ఇచ్చాను. చాలా ఎగ్జైట్ అయింది. తన ఫేవరెట్ క్యారెక్టర్లో తనని చూసుకొని అమ్మ నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నిట్లో ఇదే నా బెస్ట్ గిఫ్ట్ అని తను చెప్పింది. దెన్ అలానే అందరి పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా వన్స్ అలా స్టార్ట్ చేసి మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా, ఇలా టీమ్తో స్టార్ట్ చేశారా? ఇది మళ్ళీ తర్వాత ఒక బిజినెస్గా కానీ ఇన్ని బుక్స్ ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం ఎలా ప్రారంభమైంది? ఫస్ట్ నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. స్లోలీ ఆర్డర్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, హెక్టిక్ అయిపోయింది. దాని టీమ్ని నేను హైర్ చేసుకున్నాను. పోస్ట్ చేసినప్పుడు చాలామంది అప్లై చేశారు. జానకి ఇంకా శ్రావణి అని నేను మంచి టీమ్ని తీసుకున్నాను. మంచి టీం ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే ఈ టీం అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ అని ఉంటుందా, లేకపోతే ఎలా చేస్తారు ఈ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా? స్టోరీ సెలెక్షన్ ఇంకా ఇమేజ్ క్రియేషన్ నేను చేస్తాను. ఇంకా బుక్ క్రాఫ్టింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఏ పేజ్లో ఏది పెట్టాలి, ఫాంట్ ఎంత ఉండాలి, పిల్లలకి ఏ కలర్ నచ్చుతుంది అన్నీ సెట్ చేసేది ఇంకొకరు చేస్తారు. టోటలీ ఇద్దరు కలిసి ఒక 1 or 2 days కూర్చుంటే ఒక బుక్ రెడీ అవుతుంది. ఓకే ఓకే, సో జస్ట్ 1-2 daysలో ఒక స్టోరీ, ఒక బుక్ తయారైపోతుంది. సో స్టోరీ మీరు ఎంచుకున్న తర్వాత స్టోరీ రాయటం కూడా మీరు రాయిస్తారా లేకపోతే? నేనే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్యారెక్టర్ని బట్టి రీసెర్చ్ చేస్తాము. సపోజ్ హిస్టారికల్ అడిగారనుకోండి, దాని గురించి కరెక్ట్ రీసెర్చ్ చేసి ఆ అమౌంట్ ఆఫ్ స్టోరీని ఆ ఏజ్కి ఎంత సరిపోతుందో అంత స్టోరీ తీసుకొని జనరేట్ చేసుకుంటాం. ఇంకా సో మరి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ పుస్తకాలని, ట్రెజర్ టాట్స్తో వచ్చినటువంటి ఈ బుక్స్ అన్నిటినీ కూడా ఎక్కడ ఎలా ప్రమోట్ చేసుకొని ఎలా పబ్లిష్ చేస్తే అందరి స్పందన కూడా ఎలా ఉండింది? నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశాను, ట్రెజర్ టాట్స్ 2025 అని. దాంట్లోనే మెల్లిగా రీల్స్ చేయడం, పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ బుక్ రీల్ పోస్ట్ చేయగానే మా పాపది ఇమీడియట్గా ఆర్డర్ స్టార్ట్ అయిపోయాయి. తెలిసిన వాళ్ళు లేదా ఆల్రెడీ నాకు ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో అక్కడ నుంచి కానీ 1 by 1 చేస్తూ వచ్చే కొద్దీ వర్క్ని చూసి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది పెరిగాయి. ఓకే, అయితే ఇట్లా స్టార్ట్ చేశాక ఫస్ట్ మీ పాపకి ఇచ్చిన పుస్తకంలో రాసిన స్టోరీ, దాని తర్వాత మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన బుక్లో ఫస్ట్ స్టోరీ ఏం పెట్టారు, మీరు ఏం పొందుపరిచారు? ఫస్ట్ పాపది రపన్జెల్ చేశాను. అంటే లాంగ్ హెయిర్ ఉండే ప్రిన్సెస్, చాలా లాంగ్. మీ పాపకి ఇష్టమా లాంగ్ హెయిర్? లాంగ్ హెయిర్ ఇష్టం. సెకండ్ వచ్చేసి యూనికార్న్ ప్రిన్సెస్ అని, అలా
Okay. వాళ్ళకి ఏది నచ్చితే అది లైక్ Okay. చాలా వెరైటీస్ ఆఫ్ డిస్నీ ప్రిన్సెస్ అడుగుతారు. ఓకే. అలా అబ్బాయిలకైతే స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్. కృష్ణుడు ఓకే. అలా కూడా చేసుకోవచ్చు. అవునవును. సో అభిమన్యుడు, అర్జునుడు. ఈ మధ్య వస్తున్న మూవీస్‌లో వాళ్ళకి ఫేవరెట్ క్యారెక్టర్‌ని కూడా తీసుకోవచ్చు. సో అలా కూడా మీరు డిజైన్ చేయడానికి అన్నిటికీ సిద్ధంగా చేశారు. ఇమేజెస్ ఇవన్నీ మీరు పెట్టడానికి ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం ఏదైనా పెయింటింగ్ వేసిన పుస్తకాలు లేకపోతే వాటిని ప్రింట్ తీసిన తర్వాత ఆ బొమ్మలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లల ఫేసెసే ఇక్కడ బొమ్మలుగా వస్తున్నాయి. దాన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం ఎలా అవుతుంది? మీరు ఎలా నేర్చుకున్నారు? దీనికోసం నేను ఒక 1 మంత్ స్ట్రగుల్ అయ్యాను. నిద్రలు మానేసి మరి ఎలా చేయాలి అని ఆలోచించి ఫస్ట్ నేను నేమ్తోనే బుక్ ప్రింట్ చేయించాను పాపకి. 1 మంత్ ముందే బుక్ ప్రింట్ చేయించాను. ఓకే. తర్వాత చూస్తే నాకు అంత వాల్యూ అడిషన్ లాగా అనిపించలేదు. ఎవరికైనా ఆ నేమ్ మారిస్తే సేమ్ బుక్ వెళ్తుంది, లేదా స్టోరీ మార్చినా కూడా పెద్ద ఎగ్జైట్ అవ్వరు కదా అని. సో ఫేసెస్ మ్యాచ్ చేస్తే దానికి నేను వాల్యూ అడిషన్ ఇచ్చిన దాన్ని అవుతాను అనిపించింది. పెట్టిన ప్రైస్కి ఒక బుక్ మాత్రమే ప్రింట్కి ఇవ్వాలంటే చాలా తీసుకుంటారు. సో ఆ ప్రైస్ని మ్యాచ్ చేయాలంటే దానికి ఒక వాల్యూ ఇవ్వాలి మార్కెట్లో అని ఐ స్టార్టెడ్ అనమాట. చాలా స్ట్రగుల్ అయ్యాను ఇనీషియల్ టైమ్స్లో. ఫైనలీ మంచి అవుట్పుట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అవునవును. సో ఇప్పుడు మరి మొత్తంగా అలా స్టార్ట్ చేశాక 4 నెలల్లో ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు? అందులో ది బెస్ట్ కానీ అందరికి బాగా నచ్చిందంటే ఏది అని చెప్తారు? ఇప్పటికి 125 బుక్స్ ప్రింట్ అయిపోయి డిస్పాచ్ అయిపోయాయి 4 మంత్స్లో. నాకు చాలా నచ్చిన బుక్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటైతే గోదాదేవిగా అడిగారు. 2 ఇయర్స్ పాపకి. స్టార్టింగ్ 2 ఇయర్స్ నుంచే తీసుకుంటా, అందుకంటే చిన్న పిల్లలు తీసుకోను. 2 ఇయర్స్ పాపకి అడిగితే నేను చాలా షాక్ అయ్యాను. ఏముంటుందండి స్టోరీ గోదాదేవిది అని అన్నాను. ఒకసారి రీసెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది అన్నారు. చూస్తే చాలా బ్యూటిఫుల్ స్టోరీ మనకు ఉంది. గోదాదేవి ఎలా దొరికింది అదంతా, దాని గురించి మంచిగా క్రియేట్ చేసి ఇచ్చాను. అసలు ఎంత బాగా వచ్చిందో, దేవుడు బ్లెస్ చేశాడు ఆ బుక్ని అనిపించింది. తర్వాత స్పైడర్ మ్యాన్, ఫ్రోజన్, రపెన్జల్ అయితే వీక్లీ 2-3 వెళ్తాయి. ఫుల్ ఆన్ డిమాండ్ అవి. ఇంకా వాళ్ళకి హిస్టారికల్ కావాలంటే ఇప్పుడు రుద్రమదేవి, బాలత్రిపుర సుందరి ఇలాంటి స్టోరీస్ కూడా చాలా బాగా. సో అంటే మీరు ఇందాక అన్నట్టుగానే ఒక బుక్ ఒకటే స్టోరీ అదే మల్టిపుల్గా ప్రింట్ చేయాలన్నా పెద్దగా మీరు అనుకున్నట్టు యూజ్ ఉండదు, ఒకటే చేయాలన్నా కష్టం అవుతుంది. సో మరి వాటిని మీరు ఎలా చేస్తారు? ఎక్కువగా అంటే మినిమం ఇంత లిమిట్ ఉంటుంది, ఈ పర్టికులర్ అదే స్పైడర్ మ్యాన్ అయితే ఇంత, మీరు గోదాదేవి అయితే ఇన్ని కాపీస్ ఉంటాయి, అలా ఏమన్నా పెట్టుకుంటారు? లేదు, వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇష్టమైతే ఆ క్యారెక్టర్ ఆ స్టోరీ తగ్గట్టు. అంటే ఏజ్ అప్రోప్రియేట్ అడగాలి. ఇప్పుడు వాళ్ళ ఏజ్లో వాళ్ళ ఫేస్కి తగ్గట్టు ఏది బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ బాగుంటాయి కూడా స్టోరీ. కృష్ణుడు అయితే దాదాపుగా అన్ని ఏజెస్కి స్టోరీస్ ఉన్నాయి కాబట్టి దే కెన్ ఆస్క్ అన్నట్టు. ఓకే. సో అంటే ఇండివిజువల్గా అడిగిన వాళ్ళకి కూడా మీరు చేసిస్తారు. కొన్నిసార్లు మీరు కూడా సపరేట్గా ఇట్లా మీ నేమ్ ఆర్ మీ బ్రాండ్ ప్రకారంగా కొన్ని బుక్స్ ఇట్లా పెడతారు పబ్లిష్ చేసి, అలా మీరు అనుకోలేదు ఇప్పుడు? లేదండి, ఏదైతే ఆర్డర్ వస్తుందో అప్పుడే చేస్తాను. పర్సనలైజ్డ్ బుక్స్, పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ బ్యూటిఫుల్ బుక్స్ అన్నమాట. ట్రెజర్ థాట్స్. మొత్తానికి చిన్నారులు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా బయట పిల్లలతో మీరు మాట్లాడారా? నేను డైరెక్ట్గా వెళ్ళి డెలివరీ కూడా చేస్తాను. ఇంటి దగ్గర ఉన్నారు అంటే వెళ్ళి బుక్ ఇచ్చేస్తాను. ఓపెన్ చేయగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కొంతమంది పేరెంట్స్ వీడియోస్ ఇంకా ఫొటోస్ పంపిస్తారు. సో అవన్నీ చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వెలుగు కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లల ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అవ్వాలంటే చాలా స్కిల్, ఆర్ట్ అనేది ఉండాలి. సో మీరు కానీ మీ టీం కానీ ఎలా బిల్డ్ చేసుకున్నారు? మీ టీంని ఎలా ఫామ్ చేసుకున్నారు దీనికి? ఫస్ట్ అయితే రీసెర్చ్ చేశాను. 1 మంత్ పీరియడ్లో నేను ఏ సైజ్ ఉంటే బాగుంటుంది బుక్, పిల్లలకి ఎలా నచ్చుతుంది, ఎంత ఫాంట్ ఉంటే బాగుంటుంది అంతా రీసెర్చ్ చేసుకున్నాము. అండ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే టీమ్కి కూడా నేను ట్రైన్ చేశాను. ఇలా ఉండాలి, కరెక్ట్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి అని. సో నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఫ్రీలాన్సింగ్ చేసేదాన్ని. వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఒక యూట్యూబర్ సహజమాధురి గారికి చేసి ఇచ్చేదాన్ని. సో అలా నాకు ప్రాక్టీస్ అయింది. నెంబర్ ఆఫ్ అవర్స్ నేను ప్రాక్టీస్ చేసే కొద్దీ నాకు ఇంప్రూవైజేషన్ కనిపించింది. ఆ స్కిల్నే నేను తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఎడిటింగ్ స్కిల్ ముందు నుంచే ఉంది. ఓకే. మరి ఈ పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకంలో ఎన్ని పేజీలు ఉంటాయి అండ్ అందులో మెయిన్గా ఎక్కువ ప్రత్యేకతలు ఏముంటాయి? టోటల్ 24 పేజెస్ ఉంటాయి బుక్లో. ఫిక్స్డ్. ఫస్ట్ పేజ్ వచ్చేసి కవర్ ఫోటో వస్తుంది. సెకండ్ పేజ్ ఎంటీ, థర్డ్ పేజ్
నేను పేరెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి పెట్టాను. వాళ్ళు సొంతంగా పిల్లలకు ఏదన్నా చెప్పాలనుకున్నా, వాళ్ళ బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నా, వాళ్ళ గురించి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఆ 3rd పేజ్ ఎంటీగా వదిలాను. పేరెంట్స్ ఇవ్వచ్చు టైటిల్ పేజ్లో. నెక్స్ట్ 10 పేజెస్ స్టోరీ, 10 పేజెస్ ఇమేజెస్ వస్తాయి. లాస్ట్ పేజ్ నా కోసం పెట్టుకున్నాను. నేను పిల్లలకి మెసేజ్ ఇవ్వాలనుకున్న చిన్న పారాగ్రాఫ్ నేను లాస్ట్ పేజ్లో ఇలా ధైర్యంగా ఉండండి స్టోరీ లాగా, ఇంకా హెల్ప్ చేయండి అందరికీ, అలాంటివి నేను చిన్నగా మెన్షన్ చేసి లాస్ట్ పేజ్లో ఇస్తాను. మీరు అనుకున్నారా ఇది ఆలోచన, ఇది మొదలు పెట్టిన తర్వాత ఇంతమందికి ఇలా డిమాండ్ వస్తుంది, నాకు ఇది ఒక బిజినెస్ అవుతుంది అని మీరు అనుకున్నారా? ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ డెఫినెట్గా నచ్చుతుందని అయితే అనిపించింది. కానీ సెకండ్ బుక్ కూడా ఎలా వస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ బుక్ నేను చేశాను, సెకండ్ బుక్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అనుకోకుండా అన్నీ బాగా వస్తున్నాయి. సో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు యాక్చువల్లీ ఒక ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం పిల్లలు ఈ మధ్య ఫోన్లకు అట్రాక్ట్ అవుతున్న దానికి దూరం చేయడానికి చాలా మంచి థాట్ తీసుకొచ్చారు. అప్పట్లో పోస్ట్ కార్డ్స్ అవి ఉండేవి కదా, మళ్ళీ తిరిగి చదువుకోవడానికి. ఇప్పుడు అవి లేవు కాబట్టి మనకి హార్డ్ కాపీలో కనిపించేస్తుంటుంది ఎప్పుడైనా చదువుకోవడానికి. అవును. ఇందులో మీరు భక్తి ఆర్ అటు డివోటీస్ గాడెస్ గురించి కూడా మీరు చేశారు కదా, అందులో కూడా హనుమాన్ చాలీసా దోహాలకు సంబంధించి కూడా మీరు వాటిని ఎలా పొందుపరిచారు, వాటి గురించి ఏమన్నా డీటెయిల్స్? అది మేము ప్రతి శ్లోకంకి ఇల్లస్ట్రేషన్స్ ఇంకా మీనింగ్ ఇస్తూ అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా నేర్చుకునేలాగా హనుమాన్ చాలీసాని క్రియేట్ చేసి వి డెలివర్డ్ దెమ్, వెళ్ళిపోయి అమెరికాకి. సో అలా ఈ కస్టమైజ్ స్టోరీ బుక్స్ అనే కాకుండా ఎలాంటి మాకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, ఇలా చేయాలి అంటే కూడా విల్ డూ ఇట్ అనమాట. ఓకే. సో ఈ రకంగా అంటే పెద్దవాళ్ళు కూడా ఏదైనా మంచి థాట్తో ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, ఇటు పిల్లలకి యూజ్ అయ్యేలాగా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకి మెయిన్గా ఎక్కువ ఎటువంటి పాత్రలకి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు అనుకున్న బుక్స్లలో? వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ లైక్ డిస్నీ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే డివోషనల్ క్యారెక్టర్స్, బాల త్రిపుర, రాధ ఆడపిల్లలకైతే, మగపిల్లలకైతే కృష్ణ, రాముడు, లేకపోతే ఇంకా హనుమాన్తో ఒక రోజు, లైక్ హనుమాన్లో మనం చేయలేం పిల్లోని. సో హనుమాన్ అంటే ఇష్టమైన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఒక రోజు హనుమాన్తో ఉంటే ఎలా ఉంటుంది అనేలాగా ఒక స్టోరీ. కార్టూన్లో వాళ్ళు రియల్ గా చూసే కార్టూన్స్ లో డోరేమాన్ లాంటివి మనతో ఉంటే డోరేమాన్ బాగుంటుంది అనుకుంటారు. కొన్ని అయితే కాపీరైటెడ్ ఉంటాయి, మనం తీసుకురాలేము. సో డివోషనల్ గా, హిస్టారికల్ గా కూడా ఒకవేళ వాళ్ళు అలా అడిగితే దానికి డెఫినెట్లీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నాకు చేయగలనంత నేను చేస్తాను. వాళ్ళు చూసే సిరీస్ ని బట్టి చాలా చేశాను, కొన్ని వచ్చేస్తాయి కూడా. ఇప్పుడు పెప్పా పిగ్ అట్లాంటివి కూడా చేశాను. హిస్టారికల్ క్యారెక్టర్స్ రాణి రుద్రమదేవి చేశాను, ఛత్రపతి శివాజీ, ఇంకా జీజాబాయి వాళ్ళ ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ అమ్మ గారట. సో తన చైల్డ్హుడ్ స్టోరీని తీసుకొని చేశాం. సో మొత్తంగా అంటే వాళ్ళకి హిస్టరీ నేర్పిస్తూ అట్రాక్టివ్గా ఉండేలాగా చెప్తూ వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంత మంచిదో అదంతా మీరు పొందుపరిచారు. చాలా బాగుంది, అర్థమయ్యే విధంలో. రైట్. ఇవన్నీ పుస్తకాలు వన్స్ ఒక్కసారి మీకు ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వాటిని మీరు బయటికి పబ్లిష్ చేయడానికి కానీ డెలివరీ చేయాలంటే ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఫస్ట్ అసలు మీరు కస్టమర్స్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏ డీటెయిల్స్ అడుగుతారు, ఏం తెలుసుకుంటారు? ఫస్ట్ ఆర్డర్ పెట్టాక ట్రెజర్ టాట్స్లో మాకు మెసేజ్ చేస్తే మేము కొన్ని డీటెయిల్స్ ఫామ్ ఇస్తాం ఫిల్ చేయడానికి. ఇష్టమైన క్యారెక్టర్, కలర్ అన్నీ అడుగుతాము. మొత్తం ఫిల్ చేసి ఇచ్చేసాక ఫొటోస్ పంపాలి మేము అడిగిన విధంగా. పంపిస్తే ఒక 20-25 డేస్ టైం తీసుకుంటాం. పిల్లల ఫొటోస్ అప్పుడు మేము 20-25 డేస్ టైం తీసుకుంటాము, ఎందుకంటే క్యూ ఉంటుంది ఆర్డర్స్కి. వెంటనే 2 డేస్లో చేసి ఇవ్వలేము. సో ఆ ప్రాసెస్లో ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, అన్ని జనరేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకోవడము అన్ని. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. తర్వాత పేరెంట్స్కి ఈమెయిల్ పంపిస్తాము, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ప్రింట్కి ఇస్తాం. ఓకే. సో మళ్ళీ ఏమైనా చేంజెస్ అదర్ ఫోటో కానీ కంటెంట్ కానీ చేంజ్ చేయమంటే మీరు మళ్ళీ చేంజ్ చేసి పంపిస్తారు అనమాట. సో మొత్తంగా ఇవన్నీ మీరు ఓన్లీ 3 మెంబర్స్ ఒక టీమ్గా చేస్తున్నారు అనమాట. అవునండి. ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్గా పిల్లలు వీటితో పాటు మీ హస్బెండ్ రియాక్షన్ కూడా ఎలా ఉండింది? మీ ఫ్యామిలీ రెస్పాన్స్ కానీ సపోర్ట్ ఎలా ఉండింది? ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉంది. ఈ పాపకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ మా హస్బెండ్తోనే డిస్కస్ చేశాను. పాప కస్టమైజ్ బుక్ గిఫ్ట్ ఇస్తామా అని ఈ వెబ్సైట్లో ఉంది, చూస్తారా అంటే
ఎందుకు ఎక్కడో కొనడం, నువ్వు బాగా చేస్తావు దీనికంటే, నువ్వు చేసేసే అన్నప్పుడు ఆ మాటతో ట్రెజర్ టాట్స్కి పునాది పడింది. సో డెఫినెట్గా సపోర్ట్ ఉంది, బ్యాక్ సైడ్ నిల్చొని సపోర్ట్ ఇస్తుంటారు. అంటే మొత్తానికి అసలు ఈ ట్రెజర్ టాట్స్ రావడానికి మెయిన్గా మీ హస్బెండే కారణం కాబట్టి మీ సక్సెస్కి బిహైండ్ ఒక మ్యాన్ అన్నట్టు చెప్పాలి, ఉమెన్ సక్సెస్కి బిహైండ్ ద మ్యాన్ అన్నట్టు. డెఫినెట్గా. సో నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఇంకా ఎలా ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నారు? ఈ బుక్స్ పబ్లిష్ చేయటం కానీ, లేకపోతే లైక్ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే వాటికి సంబంధించి ఏమైనా థాట్స్ ఇంకేమైనా ఉన్నాయా వీటిలో? కోలం బుక్స్ అని నేను స్టార్ట్ చేశాను, ఆల్రెడీ చాలా డిమాండ్ ఉంది. అంటే వాటితో ఎలా యాక్టివిటీస్ లాగా చుక్కల ముగ్గురు నేర్పించేలాగా నేను ప్లాన్ చేశాను, స్లోగా వాళ్ళకి అలవాటు అయ్యేలాగా. ముగ్గులు అనేది జస్ట్ మనకు డెకరేషన్ ఒకటే కాదు, దాంట్లో సైంటిఫిక్ వాల్యూస్ కూడా ఉంటాయి, బ్రెయిన్కి పదును పెడతాయి, మ్యాథమెటికల్ అడిషన్స్ చేస్తూ వెళ్ళాలి, ఏ డాట్కి ఏది కనెక్ట్ చేయాలో లాజికల్ ఉంటుంది. ముగ్గు పిండి పట్టుకోవడంలో మనకి మోటార్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్ అది. అండ్ దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్, ముగ్గు ఎందుకు వేయాలి, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఇంట్రెస్టింగ్గా పెట్టి కోలం బుక్ రెడీ చేశాను. అసలు ఇంత విజన్ కానీ, ఇంత థాట్ కానీ, ఇన్ని బెనిఫిట్స్ ఇలా ఆలోచించి ఇలా ఉపయోగపడేలా చేయాలి అని మీకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అసలు మీకు ఎక్కువగా ఇష్టం ఇది కాబట్టి వచ్చిందా, లేకపోతే మీరు అలా డెవలప్ చేసుకున్నారా అవసరం కాబట్టి? టైం టు టైం అవి ఒకటొకటి యాడ్ అవుతున్నాయండి, అదే పనిగా కూర్చొని ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. నాకు ట్రెజర్ టాట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆర్డర్స్ రావడానికి ఒక 1 వీక్ టైం పట్టింది కదా, ఆ టైంలో కూర్చొని ముగ్గుల బుక్ చేసేసాను. అలా ఎప్పుడైతే బ్రేక్ దొరుకుతుందో, ఇప్పుడు హనుమాన్ చాలీసా బుక్ చేశాను కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, శ్లోకాస్ బుక్ చేయడానికి మాకు ఐడియా వచ్చింది. ఇట్లా అన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అవుతూ వెళ్తున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్గా ఇద్దాం అనుకున్నప్పుడు అలా యాడ్ అయ్యాయి. సో ప్రోడక్ట్స్ ఇంకా లాంచ్ చేస్తూ ఉన్నాం ఒకటొకటి. సో ఒక్క ఐడియా నుంచి అది ఒక చైన్ లాగా వెళ్తుంది. మెయిన్ గా మీకు మధ్యలో బ్రేక్ వచ్చిందంటే కొత్త ఆలోచన వస్తుంది. సో అవును, అలా విమెన్ కూడా ఎవరన్నా ఇంట్లో ఉండి ఇష్టంగా ఆలోచన యాడ్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చాలా గ్రేట్ ఐడియాస్ ఉంటాయండి. అండ్ వాళ్ళు కూడా మదర్స్ కాబట్టి పిల్లలకి ఏం కావాలో ఈజీగా తెలుస్తుంది. సో మోస్ట్లీ అలాంటి వాళ్ళని. అవును. సో ఇదే టాపిక్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఉమెన్ ఎంపవర్మెంట్ కి కూడా మీరు ఎలా కృషి చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? దానికి మీరు ఎటువంటి అడుగులు వేస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నేను ఒక్కటే ఎదగడం కాకుండా నాతో పాటు ఇంకో నలుగురిని చేయి పట్టుకొని నడిపించాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎలాగైతే నాలాంటి మదర్స్ని ఇంకా 2 జాయిన్ అయ్యారో, ఇంకో 10 మెంబర్స్ జాయిన్ అయినా సరే అందరం కలిసి ట్రెజర్ టాట్స్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి. 2 జాయిన్ అయింది కూడా ఫీమేల్ మదర్స్, అలాగే కెరీర్ బ్రేక్లో ఉన్న వాళ్ళే. ఏదో చేయాలి అనే తప్పన ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయాం అనుకున్న వాళ్ళకి మీరు స్టార్ట్ చేసిన ట్రెజర్ టాట్స్ అనేది ఒక మంచి మార్గం అని చెప్పచ్చు. సో ఇక్కడ మరి ఇంత థాట్స్ వచ్చినాయి కాబట్టి మీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ట్రెజర్ టాట్స్ వీటన్నిటి గురించి వెళ్ళాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇంత అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తున్నాయో తెలియాలి కదా మాకు. నేను కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో పుట్టాను. సో స్టడీస్ అంతా కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్లో గ్రాడ్యుయేట్ చేశాను. సో నేను 5 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో తర్వాత బేబీ పుట్టాక దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్. అలానే పాప పడుకున్నప్పుడు వర్క్ చేసేదాన్ని. దెన్ ఐ స్టార్టెడ్, నాలాగే చాలా మంది వెయిట్ చేస్తుంటారు అనేసి. సో నార్మల్గా ఐటీ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇక్కడికి రావాలని మీకు అనిపించలేదు? మీరు అది ఫ్లోలో వెళ్ళిన థింగ్ అనేది అయితే తెలుస్తుంది, కానీ ఐటీ ఉద్యోగాన్ని మానేయాలని ఎందుకు అనిపించింది మీకు? మెయిన్గా జాబ్ అంటే ఒక సెక్యూరిటీ, చాలా కష్టం ఒక జాబ్ని వదిలేయడం. కానీ అది చాలా ప్రయారిటీస్ ఉంటాయండి ఒక మనిషికి. కొంతమంది ప్యాషన్ కోసం వదిలేస్తారు, కొంతమంది ఫ్యామిలీ కోసం, హెల్త్ కోసం. నేనైతే నా కిడ్స్ ప్రయారిటీ అనిపించింది. ఫస్ట్ 6 years ఆఫ్ ఏజ్ చాలా టెండర్ ఏజ్, వాళ్ళకి అన్నీ నేర్పించుకోవాలి, వాళ్ళ ఫస్ట్ అడుగుని చూడాలి అని నేను మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. సో నేను మా హస్బెండ్ కలిసి మా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు వెళ్ళి జాబ్ చేయి, పిల్లలు పెద్దగా అయ్యే వరకు నేను చూసుకుంటాను. అండ్ నన్ను మోర్ దాన్ అది కరోనా టైం పాప పుట్టేసరికి. సో నేను టోటల్ దాని టీచర్, ఫ్రెండ్ అన్నీ నేను టేక్ కేర్ చేశాను. సో అంటే ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడున్న వాళ్ళకి స్టిల్ మీరు చాలా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అంటే లైక్ చాలా మంది మొండిగా లేదు నాకు ఇంట్లోనే ఉంటాను అని అనుకున్న వాళ్ళకి
వాళ్ళకి మేబీ ఇది ఎగ్జాంపుల్. ఎందుకనంటే మీరు కిడ్స్ కోసం ఇంట్లో ఉండిపోయినా ఆ కిడ్స్ మీద ఉన్న ప్రేమ ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్ చేసింది. మనం ప్రేమ ఇస్తే ప్రేమ వెనక్కి వస్తుంది కదా. వస్తుంది. ఇది ఇలా మీకు వచ్చింది అసలు మీ స్కిల్ రూపంలో. చాలా ఏదో అద్భుతంగా. ఒకటి చేస్తూ ఉండాలి, ఖాళీగా కూర్చుంటే కాదు. నేను ఆ 5 years కూడా ఖాళీగా ఉండకుండా అది పడుకున్నాక వర్క్ చేసుకునేదాన్ని ఫ్రీలాన్సింగ్. సో అది నాకు డెఫినెట్గా హెల్ప్ అయింది. సూపర్. మీ పాప కూడా ఏమన్నా చిన్న చిన్నగా అప్పుడప్పుడు వచ్చి ఐడియాస్ ఇవ్వటం, అమ్మ అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తుంది. స్టోరీస్ నాకు ప్రిన్సెస్లు అవన్నీ తెలియదు, మనం చూసింది లేదు అవన్నీ. అవునవును. ఇదేంటమ్మా ఇది అడుగుతున్నారు అంటే చెప్తుంది, అమ్మ ఇది నేను చూసాను అలా ఉంటుంది, ఇలా చెయ్యి, Okay. మర్మేడ్ కి ఇలా చెయ్యి స్టోరీ అని చెప్తుంది. Okay. ఒక లైన్ తీసుకొని నేను స్టోరీ క్రియేట్ చేసుకుంటాను. స్టోరీ క్రియేట్ చేయొచ్చు. మీ పాపలో ఉండే ఎగ్జైట్మెంట్ ఎక్కడ ఎలా వస్తే బాగుంటుందో దాని పిక్చర్స్ ఇచ్చేస్తారు. సో మొత్తానికి మీ ఫ్యామిలీ, మీ ప్రేమ ఒక బిజినెస్ స్టార్ట్ చేసే అంతే అండి. ఇలా నేను కొన్ని విన్నాను. కొంతమంది మదర్స్ ఏంటంటే పిల్లలకు మంచి ఫుడ్ దొరకట్లేదు, అంత కల్తీ అయిపోయిందని చెప్పేసి మంచి ఫుడ్ కోసం హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవునవును. మంచి బట్టలు కాటన్వి లేవని బట్టల బిజినెస్ స్టార్ట్ చేసిన, మిల్క్ లేదని చెప్పి ఒక కౌతో స్టార్ట్ చేసి డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. పిల్లల కోసమే అంత స్టార్ట్ అవుతోంది. సో పిల్లలే ఫ్యూచర్ అన్నమాట ఇక్కడ. వాళ్ళు నేర్పిస్తారండి, మనకు వాళ్ళు అడుగులు వేయడం కాకుండా మనతో కూడా అడుగులు వేపిస్తారు. సో మొత్తానికి అంటే చాలా అంటే ఇక్కడ చాలా మంది మీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఊరికే పని చేస్తున్నాము, పిల్లల కోసం చేస్తున్నాము, అబ్బాయి ఇదో ప్రెషర్ కష్టం అని కాకుండా మీరు ఎంత ఇష్టంతో చేస్తున్నారో ఆ ఇష్టం మీకు రిటర్న్ వస్తుంది. అందులో మీరు నేర్చుకోవాలి అనుకోవాలి. ఇంకా నా లైఫ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశాక నేను ఇంక ఇంట్లోనే ఉండాలా అన్న ప్రెషర్ చాలా మంది మదర్స్ లో చూశాను. నేను ఏం చేయనప్పుడు నన్ను కూడా చాలా మంది అన్నారు, ఇంకేం చేయవా, ఇంతేనా, మీ హస్బెండ్ తెస్తే తింటుంటావా అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ లో నేను చేసే వర్క్ ఏంటో వాళ్ళకి తెలీదు. ఇంకో వెరైటీ ఎలా మారిపోయారు కదా, ఒకప్పుడు హస్బెండ్ చేస్తే నువ్వు వెళ్ళడం ఏంటి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు నువ్వు అలా చేసినా అంటారు, ఇలా చేసినా అంటారండి, అనేవాళ్ళు అంటుంటారు. మనకి ఏది ఇష్టమో అది చేయాలంతే. అప్పుడు పిల్లల్ని చూసుకోవడం నాకు ప్రయారిటీ, నేను చూసుకున్నాను. కొంచెం పెద్దగా అయ్యాక వెన్ దే ఆర్ ఇన్ టు స్కూల్స్ కదా, చాలా టైం ఉండిపోతుంది. ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి బయటకు వచ్చాను. ఇలా చాలా మంది మదర్స్ ఉంటారు, అందరికి అదే చెప్తాను, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకోకుండా ఏదో ఒకటి చేయండి. ఇదే కాదు, బిజినెస్ చేస్తారా, ఇంకోసారి వర్క్కి వెళ్ళాలని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఐటీకి వెళ్ళాలంటే కూడా డైరెక్ట్ తీసుకోరు ఎవరు. బ్యాక్ టు వర్క్ అని ఉమెన్కి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి ఎవరైతే కెరీర్ బ్రేక్లో ఉన్నారో. బికాజ్ మనకి మదర్స్ ఉండాలి కదా, నెక్స్ట్ జనరేషన్ కావాలంటే వాళ్ళకి రైట్ ఆపర్చునిటీస్ కూడా ఉండాలి. సో డెఫినెట్గా జాబ్స్ కూడా వస్తాయి, బిజినెస్ కూడా పెట్టచ్చు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అలా అని పిల్లల్ని చూసుకోకుండా వదిలేయాల్సిన పని కూడా లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్ని చేసుకుంటూ. అన్ని రూల్స్, అన్ని కన్వీనియన్స్ ఉంది, కానీ దేనికి ఎక్స్క్యూజ్ అనేది అవసరం లేదు. యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ అవసరం లేకపోగా మనం తెలుసుకోవాలి ఫస్ట్, మనకు అవేర్నెస్ ఉండాలి. ఏది లేక అయ్యో నేను ఏం చేయట్లేదు అని అక్కడే ఉండిపోనక్కర్లేదు. మరి ఇంత ఎనర్జీతో మీరు నెక్స్ట్ ఫైనల్గా మీరే ఇంకా ఫ్యూచర్లో ఏమేం ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఎలా చేయాలనే ప్లాన్స్తో ఉన్నారు? ఇంకా చాలా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి కాబట్టి నేను అనుకుంటున్నాను అందరి పిల్లలకి రీచ్ అయ్యేలాగా, వాళ్ళ బర్త్డేస్లో మేము ఒక పార్ట్ అవ్వాలి, అందరి సెలబ్రేషన్స్లో ట్రెజర్ టాట్స్ ఉండాలి. ఇది ఒక పెద్ద బ్రాండింగ్ కోసమే నేను చాలా తాపత్రయపడుతుంటాను. అందరికీ తెలియాలి ట్రెజర్ టాట్స్ అని, ఎందుకంటే బాగా ఇష్టపడతారు పిల్లలు బుక్స్ చదవడము. అండ్ ఈ స్క్రీన్ టైమ్ ఇదంతా మేనేజ్ చేయలేక పేరెంట్స్ కష్టపడుతుంటారు. సో బుక్స్ అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళని బుక్స్లో చూపిస్తూ అలవాటు చేస్తే ఈజీగా ఇంకో బుక్స్కి కూడా కనెక్ట్ అవుతారు. సో మంచి ఆలోచనని ఇంకొంతమంది ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరు అనుకున్నట్టుగా ఇలానే చాలా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. ఇంకా మాకు కూడా ఒక రిలీఫ్ లాగా ఏదైనా ఒక మంచి మోటివేషన్తో మా అలాంటి వాళ్ళ కోసం ఏదైనా తయారు చేయాలి. ఎందుకంటే ఈ మధ్య స్ట్రెస్, బిజీ లైఫ్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకు కూడా మీ నుంచి ఏ ఐడియాస్ వస్తాయో చూద్దాం. సో అన్నిటికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ అండ్ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.